ఉచిత వెరికోస్ వెయిన్స్ కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్, సర్జరీలపై స్పెషల్ డిస్కౌంట్. భారతదేశంలోని బెస్ట్ వెరికోస్ వెయిన్స్ ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. మరింత సమాచారం కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నమస్తే ఆశ్రిత గారు. నమస్తే అండి. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ టాక్డ్ అబౌట్ ఇది. చాలా మంది దీని మీద ఎంత చదివినా ఇంకొంచెం తెలుసుకోవాలి అనుకుంటారు. ఎందుకంటే నో 2 పర్సన్స్‌కి ఇద్దరు పర్సన్స్ తీసుకుంటే ఇద్దరికీ సేమ్ కాదు ఇది. అదేంటంటే గట్ హెల్త్. అసలు నా గట్ హెల్త్ అనేది ప్రాపర్‌గా ఉంది. ఎలా ఉండాలో అలా ఉంది. నా గట్ రిలేటెడ్ ఏ ఇష్యూస్ లేదు అని అనుకోవడం ఎలాగా? ఏ సింప్టమ్స్ లేకపోతే గట్ హెల్త్ ప్రాపర్‌గా ఉన్నట్టు? రైట్. వెరీ గుడ్ క్వెషన్. ఎందుకంటే ఇవాళ రేపు మనం చాలా మందికి గట్ రిలేటెడ్ ఇష్యూస్ బాగా ఫ్రీక్వెంట్‌గా కనిపిస్తూ ఉన్నాయి. మీరన్నట్టు ఏ ఇద్దరు మనుషులు ఒకలా ఉండవు. ఏ ఇద్దరు మనుషుల గట్ హెల్త్ సిమ్టమ్స్ కూడా ఒకలా ఉండవు. ట్రీట్మెంట్ ప్యాటర్న్స్ కూడా ఒకలా ఉండవు. సో దీనికి రీజన్ ఏంటంటే మన గట్లో ఉండే బ్యాక్టీరియల్ కౌంట్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ మన ఎపిజెనెటిక్స్. అంటే మన బాడీ ఎన్విరాన్మెంట్తో ఎలా సింక్ అయి ఉంది అన్న దాన్ని బట్టి మన ప్రోబయోటిక్ కౌంట్ అన్నది ఉంటుంది గట్లో. సో డెఫినెట్గా ప్రతి ఒక్క మనిషి లివింగ్ ఎన్వైర్న్మెంట్ వేరు ఉంటుంది, వర్కింగ్ ఎన్వైర్న్మెంట్ వేరు ఉంటుంది, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ వేరు ఉంటాయి, ద వే దే ఇంటర్ప్రిట్ ద థింగ్స్ వేరు ఉంటుంది. సో ఇవన్నీ కూడా మన ప్రోబయోటిక్ కౌంట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో అందుకని ప్రతి ఒక్క మనిషికి ఈ గట్ బ్యాక్టీరియల్ కౌంట్ అన్నది కల్చర్స్ కూడా చాలా స్పెసిఫిక్గా ఉంటాయి. ఓకే. సో పర్సనలైజ్డ్గా ఉంటాయి కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాంటి సింటమ్స్ చూపిస్తూ ఉంటారు. కానీ ఇన్ జనరల్గా మన గట్ హెల్తీగా ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవడానికి ఫస్ట్ మనం మౌత్ నుంచి స్టార్ట్ చేద్దాం. మన ఓరల్ హైజీన్ ఎలా ఉంది. సో మనకి నోట్లో నుంచి ఏమైనా దుర్వాసన వస్తున్నా లేకపోతే ఊరూరికే గమ్స్ బ్లీడ్ అవుతున్నా సరే ఫస్ట్ అవి రెక్టిఫై చేసుకోవాలి. బికాస్ దట్ ఈస్ ద ఎంట్రీ పాయింట్ ఫర్ ద ఫుడ్. సో మన ఓరల్ హైజీన్ బాగుందా లేదా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మౌత్ అల్సర్స్ ఉన్నాయా, ఎక్కడైనా క్రాక్స్ ఉన్నాయా, సో వాటన్నిటిని ఫస్ట్ మనం అడ్రస్ చేసుకోవాలి. మౌత్ తర్వాత నెక్స్ట్ మనకి ఈసోఫేగస్. ఈసోఫేగస్లో జనరల్గా మనకు కనిపించే ఇష్యూస్ ఏంటి అంటే GERD, గ్యాస్ట్రో ఈసోఫేగల్ రిఫ్లెక్స్ డిసార్డర్. సో ఇట్లాంటివి రాకూడదు. అంటే తిన్నాక ఫుడ్ వెనక్కి రావడం, మంట, గుండెల్లో మంట అలాంటివి కనిపిస్తూ ఉంటాయి. సో ఇలాంటివి లేకుండా హ్యాపీగా ఉందా లేదా, మీరు అన్నం తిన్నప్పుడు ఫుడ్ వెళ్ళే పాత్ అన్నది ఈజ్ ఇట్ వితౌట్ ఎనీ బర్నింగ్ సెన్సేషన్స్ కానీ లేకపోతే హార్ట్ బర్నింగ్ అట్లాంటివి లేకుండా క్లీన్ అండ్ నీట్గా ఉన్నాయి. దెన్ నెక్స్ట్ కమింగ్ స్టమక్. స్టమక్లో మనకి జనరల్గా కనిపించే సిమ్టమ్స్ ఏంటి అంటే బ్లోటింగ్ లాంటిది. చాలా హెవీగా, కొంచెం తిన్నా హెవీగా అయిపోవడం, తిన్నది సరిగ్గా అరగకపోవడం, లేకపోతే మనకి ప్రోటీన్ డైజెషన్ సరిగ్గా జరుగుతూ ఉండదు. వీటన్నిటికీ రీజన్ ఏంటి అంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ సరిగ్గా లేకపోతే మన స్టమక్లో మనకి రిలీజ్ అవ్వాల్సిన డైజెస్టివ్ ఎంజైమ్స్ సరిగ్గా లేకపోతే మనకి ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి. అలాగే హైపో ఎసిడిటీ, అంటే మనకు కావాల్సిన హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏదైతే రిలీజ్ అవుతుందో స్టమక్, ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ లెవెల్స్ తక్కువ రిలీజ్ అయినా సరే మనకి జనరల్గా ఈ బ్లోటింగ్ కానీ ఇండైజెషన్ కానీ కనిపిస్తూ ఉంటుంది. సో స్టమక్ ఎన్వైరన్మెంట్ ఎప్పుడు కూడా ఎసిడిక్గా ఉండాలి. అక్కడ ఎటువంటి బ్యాక్టీరియల్ గ్రోత్ ఉండకూడదు. ఓకే. సో స్టమక్లో ఎటువంటి బ్యాక్టీరియల్ గ్రోత్ ఉండకూడదు. మనకి తినిన తర్వాత ఎంతసేపటికి ఒకవేళ కొంతమంది గ్యాసీ కానీ బ్లోటింగ్ కానీ అనిపిస్తుంటే కడుపులో ఉబ్బరంగా అనిపించడం, తినిన ఎంతసేపటికి అనిపిస్తోంది అనే దాన్ని బట్టి మనం ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్లో ఎక్కడ ఇష్యూ ఉంది అన్నది కూడా కనిపెట్టచ్చు. సో తిన్న వెంటనే వస్తుంది ఇక్కడ స్టమక్లో ఏదో ఇష్యూ ఉంది, బికాస్ తిన్న వెంటనే ఫుడ్ స్టమకే రీచ్ అవుతుంది కాబట్టి యూ హ్యావ్ అన్ ఇష్యూ ఇన్ యువర్ స్టమక్. లేదా తినిన తర్వాత 2 గంటలకి ప్రాబ్లం వస్తుంది అంటే అప్పుడు ఇంటెస్టైనల్ ఇష్యూ ఉన్నట్టు అర్థం. సో అట్లాగా మనకి అప్పర్ స్టమక్లో యాసిడ్స్ రిలీజ్. సో హైపర్ ఎసిడిటీ ఉండకూడదు, హైపో ఎసిడిక్ కూడా ఉండకూడదు. కరెక్ట్ యాసిడ్స్ ఉండాలి, డైజెషన్ బాగుండాలి, ఇండైజెషన్ లాంటిది ఉండకూడదు. దెన్ యువర్ స్టమక్ ఈజ్ హెల్దీ. దెన్ నెక్స్ట్కి వచ్చేసరికి మనకి ఇంటెస్టైన్స్. సో ఇంటెస్టైనల్లో మనకి వచ్చే జనరల్ ఏంటి అంటే గట్ బ్యాక్టీరియల్ కౌంట్. సో గట్ బ్యాక్టీరియల్ కౌంట్ బాగున్నప్పుడు మనకి తీసుకున్న ఫుడ్ ప్రాపర్గా డైజెషన్ అవుతుంది, అబ్జార్ప్షన్ అవుతుంది, ఎసిమిలేషన్ అవుతుంది. అంటే మనం తీసుకున్నవి బాడీలోకి అందుతాయి. సో ఇది సరిగ్గా జరగకుండా మనకి వచ్చే సిమ్టమ్స్ ఏంటి అంటే తినంగానే కొంతసేపటికి మోషన్ అయిపోవడం, లేకపోతే ఎక్కువ కాన్స్టిపేట్ అవ్వడం. సో వీటినే మనం ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కానీ ఇరిటబుల్ బౌల్ డిసార్డర్ అని కూడా అంటూ ఉంటాం. ఇవి కాకుండా స్మాల్ ఇంటెస్టైనల్
బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్, స్మాల్ ఇంటెస్టైనల్ ఫంగల్ ఓవర్ గ్రోత్ కూడా జరుగుతూ ఉంటుంది. వీటి వల్ల కూడా మనకి డిఫికల్టీ అనిపిస్తుంది, అంటే కడుపు ఉబ్బరము, గ్యాసీనెస్ ఇట్లాంటివి బాగా కనిపిస్తాయి. ఇవి మనకి ఇంటెస్టైనల్ ఇష్యూస్ ఉంటే మనకు కనిపించే సిమ్టమ్స్. సో అలాంటి సిమ్టమ్స్ ఏమీ లేకుండా మనము తిన్న వెంటనే మోషన్ అవ్వకుండా తినింది ఎసిమిలేషన్ అయితే దెన్ యువర్ గట్ ఈస్ వెరీ హెల్దీ. స్మాల్ ఇంటెస్టైన్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి లార్జ్ ఇంటెస్టైన్. మన లార్జ్ ఇంటెస్టైన్లో జనరల్గా ఏమవుతుందంటే ఎసిమిలేషన్ అంతా అయిపోయిన తర్వాత ఈ వేస్ట్ అంతా బయటికి రావాలి కదా, సో దానికి లార్జ్ ఇంటెస్టైన్లో మనకి పేర్కొంటుంటే నేను లార్జ్ ఇంటెస్టైన్ నుంచి కూడా మనకి కొన్ని న్యూట్రియంట్స్ రీఅబ్జార్బ్ అవుతాయి. అండ్ లార్జ్ ఇంటెస్టైన్ నుంచి ఒక్కొక్కసారి సరిగ్గా మనం అంటే ఎక్కువ ప్రొలాంగ్డ్ కాన్స్టిపేషన్ ఉంటే టాక్సిన్స్ రీఅబ్జార్బ్ అవుతాయి. దట్ ఈస్ వెరీ డేంజరస్. సో కాన్స్టిపేషన్ అనేది అస్సలు ఉండకూడదు. రోజు బబుల్స్ మూవ్ అవుతున్నాయి లేదా రోజుకి అట్లీస్ట్ 2 సార్లు మీ బబుల్ మూవ్మెంట్ ఉండాలి. దట్ ఈస్ ఎ వెరీ హెల్దీ గట్. అట్లీస్ట్ ఒక్కసారి ఉన్నా ఇట్ ఈస్ ఎ హెల్దీ గట్. బట్ కాన్స్టిపేషన్ అవుతున్నారు అంటే దెన్ దట్ ఈస్ ఎ సిమ్టమ్ ఆఫ్ రాంగ్ గట్ హెల్త్. సో కాన్స్టిపేషన్ అస్సలు అవ్వకూడదు, అలా అని తిన్న వెంటనే మోషన్ కూడా అవ్వకూడదు. సో ఇవి మనము జాగ్రత్తగా సైన్స్ అండ్ సిమ్టమ్స్ని కనిపెట్టుకుంటే మన గట్ హెల్త్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఇమీడియట్గా అడ్రస్ చేయొచ్చు. ఇప్పుడు ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో మనం గట్ హెల్త్కి 5R ప్రోటోకాల్ అంటాం. సో ఇంటెస్టైనల్ ఇష్యూ ఉన్నప్పుడు అసలు ఇష్యూ ఎక్కడ ఉంది, స్మాల్ ఇంటెస్టైన్లో ఉందా, స్టమక్లో ఉందా, లార్జ్ ఇంటెస్టైన్లో ఉందా, ఈసోఫేగస్లో ఉందా, లేకపోతే బకల్ క్యావిటీలో ఉందా, సో అక్కడ ఇష్యూ ఎక్కడ ఉంది అని చూసుకుని అక్కడ ఏమైనా రాంగ్ బ్యాక్టీరియల్ గ్రోత్ ఉంటే ఫస్ట్ దాన్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత దాన్ని మనము రిపేర్ చేయాలి. సో దానికి మనకి కొన్ని యాంటీబయాటిక్స్, యాంటీ ఫంగల్ ఇవన్నీ కూడా మనకి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఇస్తారు. దాన్ని రీప్లేస్ చేయాలి. రిపేర్ చేసిన తర్వాత హెల్దీ వాటితోటి రీప్లేస్ చేసుకోవాలి. హెల్దీ ప్రోబయోటిక్స్ ఆర్ ప్రీబయోటిక్స్ దట్ హెల్ప్స్ ఇన్ గుడ్ ఎన్వైరన్మెంట్ ఫర్ ఏ గుడ్ బ్యాక్టీరియల్ గ్రోత్. సో రీపేర్ చేశాక మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేసుకోవాలి. అంటే కొన్ని ఏవైతే రిమూవ్ చేసామో, ఎలిమినేట్ చేసామో డైట్లో వాటిని మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేసుకోవాలి. రీఇంట్రడ్యూస్ చేసుకుని దాని తర్వాత అవి ఎలా ఉన్నాయి, ఎలా వర్క్ చేస్తుంది గట్ అన్నది మనం చూస్తాం అన్నమాట. సో ఇట్లాగా మన గట్ హెల్త్ని మనం కాపాడుకుంటే చాలా వరకు క్రానిక్ ఎయిల్మెంట్స్ని మనము ప్రివెంట్ చేయొచ్చు. స్పెసిఫిక్గా ఆటో ఇమ్యూన్ కండిషన్స్, ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ కానీ, లేకపోతే స్కిన్ రిలేటెడ్ మెలస్మా లాంటివి, ఎనీ autoimmune condition. So type 1 diabetes, it is also an autoimmune condition. Rheumatoid arthritis, it's an autoimmune condition. మనకి చాలా రకాల autoimmune conditions ఉన్నాయి, బట్ అన్నిటికీ రూట్ కాజ్ జనరల్గా గట్టే అవుతుంది. సో మనం గట్ని ఎంత హెల్దీగా పెట్టుకుంటే మనం ఫ్యూచర్లో వచ్చే క్రానిక్ ఎయిల్మెంట్స్ అన్నిటిని కూడా అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.